మేడం మీ ఆర్డర్. అరే ప్రశాంత్, అక్క నువ్వేంటి ఇక్కడ? మీరెప్పుడు వచ్చారు వైజాగ్ కి? అదా మీ బావకి రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యిందిరా. అయినా నువ్వేంటి డెలివరీ బాయ్ గా? కాలేజ్ ఫీజు కోసం చెప్పి డెలివరీ జాబ్ చేస్తున్నాను అక్క. అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పార్ట్ టైం గా చేస్తున్నా. అవునా, చాలా మంచిగా ఆలోచిస్తున్నారా. సరే రారా లోపలికి. లేదక్క, ఆర్డర్ పడితే వెళ్ళాలి. ఆర్డర్ పడేటప్పుడు వెళ్దూగాలే, లోపలికి రా. ఇంకేంట్రా విశేషాలు? బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు? బాగున్నారక్క. ఇంతకీ బావేరక్క? బావ ఆఫీస్ కి వెళ్లారా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఎవరు? మా లక్ష్మీ పిన్ని గారు వాళ్ళ అబ్బాయి అండి. మన పెళ్లికి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు. ఓ అవునా, సరే తినడానికి తీసుకొస్తుండు. ఇంకేంటక్క? చెప్పాలరా. ఇదిగో అక్క, అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఒరే జోష్నక్కల ఇంట్లో ఉన్నావా? నీకెలా తెలుసమ్మా జోష్నక్కల ఇంటి దగ్గర ఉన్నా అని? అక్క వాళ్ళ ఆయన నాకు ఫోన్ చేశాడ్రా. బాగా ఫోన్ చేశారా? హలో అత్తయ్య. అల్లుడు గారు చెప్పండి. ఒకసారి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఫోన్ చేసి కొనుక్కోరా. అయ్యో ఏమైంది బాబు, అడిగి ఫోన్ చేయమంటున్నారు? మా ఇంటికి వచ్చాడు, వాడా కాదా అని. సరే చేసి అడుగుతానుండి బాబు. సరే. అతను ఫోన్ చేయమంటేనే నీకు ఫోన్ చేశాను రా. అవునా, సరే అమ్మా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటక్క బావకి ఎంత అనుమానం? వచ్చింది నేనా కాదా అని అమ్మకు ఫోన్ చేసి అడిగాడంట. సరే అక్క, నేను వెళ్తాను. అరే ఏదైనా తినేసి వెళ్ళరా. లేదక్క, ఈసారి వచ్చాక తింటాను. నువ్వు జాగ్రత్త అక్క. ఏమండి ఆగండి. ఎందుకండి మీకు ఇంత అనుమానం? చెప్పాను కదా వచ్చింది మా తమ్ముడని. మళ్ళీ మా పిన్నికి ఫోన్ చేసి అడగాల? వచ్చింది మీ తమ్ముడే కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, అందుకే ఫోన్ చేసి అడిగాను. ఛీ, మీరు మారే ఇంకా. వదినా చెప్పలేదు వస్తున్నట్టు. నా తమ్ముడు తన ఆఫీస్ లో నాకు జాబ్ చూసాడు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసాను. అయ్యో అవునా వదినా. సరే మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? ఒకరిదాన్నే ఉంటున్నానని వదిన్ని తోడుగా తీసుకొచ్చారు కదా. అంత లేదు, నా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇంటికి ఎవరు రాకుండా చూసుకుంటుందని దాన్ని తీసుకొచ్చాను. ఎవరికి ఇది డబ్బులు ఇస్తుంది? ఎవరై ఉంటాడు వాడు? ఏ జోష్నా, జోష్నా! ఏమైందండి అలా అరుస్తున్నారు? ఎవడే వాడు? ఎవరండి? నేను చూడలేదనుకుంటున్నా డబ్బులు ఇవ్వడం. వదలండి, అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఒరే చేతీరా, ఏంటి చంపేస్తావా? అక్క దీని గురించి నీకు తెలియదు, వాడికి ఎవరికో డబ్బులు ఇస్తుంది. నోర్మి, అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? ఇదిగో అమ్మా. అయ్యో చేంజ్ లేదు మేడం. ఓ అవునా, సరే ఫోన్ పే చేయనా? సర్వర్ పనిచేయట్లేదు మేడం. సరే అమౌంట్ తెస్తానుండమ్మా. అమ్మా జోష్న, ఆ ర్యాపిడో అబ్బాయికి 100 రూపీస్ ఉంటే ఇచ్చి అమ్మా. సరే వదినా. ఒరే మనిషికి ఏ జబ్బు అయినా ఉండొచ్చురా, అనుమానం జబ్బు ఉండకూడదురా. రేపొద్దున్న అమ్మని అక్కని అని చూడకుండా కూడా అనుమానిస్తావురా. అదేంటక్క, మిమ్మల్ని నేనెందుకు అనుమానిస్తాను? లేకపోతే ఏంట్రా, ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారని నీ భార్య కూడా అదే తప్పు చేస్తదని కూడా నీ మూర్ఖత్వం. ఇంకోసారి తనని మళ్ళీ బాధ పెట్టినట్టు తెలిసిందా? తమ్ముడు అని కూడా చూడను. నువ్వు రామ్మా.